బంగారం షాపు ప్రారంభోత్సవం అంటే మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడం సహజం. కానీ విజయవాడలో మాత్రం యువకులు లాగబడ్డారు. వందల సంఖ్యలో తరలి వచ్చిన యూత్ ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఇంతకీ వాళ్లు బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లు కాదు, అంతా మహేష్ బాబు ఫ్యాన్స్. విజయవాడ బందర్ రోడ్లో జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి హీరో మహేష్ బాబు వచ్చారు. షాప్ బయటకు వచ్చి చేయి ఊపగానే అభిమానులంతా ఖుషైపోయారు. మొదటి కొనుగోలు చేసినటువంటి వారు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు గొప్ప చిత్రమని, మల్టీ స్టారర్ అని చెప్పి దాన్ని మళ్లించవద్దని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. సినిమా విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానన్నారు. నిర్మాత, దర్శకుడితో కలిసి విజయవాడలో ఆయన సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. విజయవాడ అంటే తనకు సెంటిమెంట్ అని మహేష్ తెలిపారు. అభిమానులు రూపొందించిన క్యాలెండర్ ను మహేష్ ఆవిష్కరించారు. ఈ సినిమాకి నిజంగా ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదండి, మాటలు రావట్లేదు. ఒక మంచి సినిమాని రిసీవ్ చేసుకుని బ్లాక్ బస్టర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ది తెలుగు ఫిల్మ్ ఆడియన్స్. నేను గాని, రాజు గారు గాని, శ్రీకాంత్ గారు గాని, వెంకటేష్ గారు గాని మేము మంచి సినిమా చేసామని మేము ఫీలింగ్ అయ్యాం అంతే. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. బట్ ఈ రిజల్ట్ మాకు వచ్చినప్పుడు నిజంగా నాకు చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు కళ్ళంటి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంది. బట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చాలా మంది ఎక్కువ ఆర్టిస్టులు ఉంటారు. అండ్ ఎప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చేసినప్పుడు దృష్టి బాగుంటుంది, ఇద్దరు పెద్ద హీరోలు చేసినప్పుడు దృష్టి డబుల్ గా ఉంటుంది. సో అందుకు 2-3 నెలలు డిలే అయింది. బట్ స్టిల్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కంప్లైంట్ చేయట్లేదు ఎవరు. నా కెరీర్ లో ఏమన్నా సేఫెస్ట్ ఫిల్మ్ నేను అనుకుంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఇవాళ అందరూ పెద్ద హిట్ అయిపోయినాక మహేష్ బాబుకి ధైర్యం ఎక్కువ, గట్స్ ఎక్కువ, ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు అని అన్నారు. బట్ నిజం చెప్పాలంటే నేను తీసుకున్న సేఫెస్ట్ డిసిషన్స్ ఈ సినిమా చేయటం. అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్ సక్సెస్.